యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతదేశంలో బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారతీయ మహిళలు పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయాల్లో ఎక్కువగా బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసేందుకు చూస్తుంటారు. గతేడాది బంగారం ధర ఏకంగా 70% వరకు పుంజుకుంది. ఇక ఈ ఏడాది కూడా జనవరిలో విపరీతంగా పెరిగింది. బంగారంతో పాటు వెండి ధర అంతకు మించి పెరిగింది. 2025లో ఏకంగా 150% పైగా ఎగబాకింది. ఈ క్రమంలోనే కొనుగోలు చేసేవారు తగ్గారు. అంతర్జాతీయంగా అనిశ్చిత నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెరగడంతో అటువైపు పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే బంగారం ధర కూడా అమాంతం పెరుగుతూ వచ్చింది. ఉన్నట్టుండి జనవరి 29 నుంచి గరిష్ట స్థాయిల నుంచి భారీగా పతనమైన సంగతి తెలిసిందే. బంగారం ధర 20% వరకు, వెండి ధర ఏకంగా 40% వరకు దిగొచ్చింది. ఇప్పుడు కూడా దేశీయంగా బంగారం ధర మళ్ళీ పతనమైంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినట్లయితే ఒక దశలో భారీగా తగ్గి మళ్ళీ అదే స్థాయికి చేరుకుంది. అదేవిధంగా దేశీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర 6,800 తగ్గి తులం బంగారం ధర ఇప్పుడు 1,40,400కు చేరుకుంది. కిందటి రోజు ఒక దశలో ఇది 12,000కు పైగా తగ్గినట్లుగా సూచించింది. ఈ క్రమంలో 1,34,000 స్థాయికి కూడా చేరింది. మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరగ్గా దానికి అనుగుణంగా పుంజుకుందని చెప్పొచ్చు. జనవరి 30, 31 తేదీల్లో వరుసగా 8,850, అదేవిధంగా 7,900 మేర తగ్గింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఇవాళ 7,410 రూపాయలు తగ్గగా 10 గ్రాములపై 1,53,150కి చేరుకుంది. దీనికి ముందు వరుసగా 9,650, 8,620 మేర పతనమైంది. ఇక వెండి ధర చూస్తే మళ్ళీ 20,000 తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 3 లక్షల స్థాయికి దిగొచ్చింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి ఇక్కడ జనవరి 29న వెండి ధర 4.25 లక్షలుగా, అంటే 4,25,000గా ఉండడం గమనార్హం. ఇక్కడ నుంచి చూస్తే 1,25,000 పతనమైంది.